ప్రతి ఒక్కరూ సభలకు వస్తారు, ప్రతి ఒక్కరూ సన్నిధికి వస్తారు, వచ్చి కూర్చుంటారు, చక్కగా వాక్యం వింటారు, పాటలు పాడతారు, నేర్చుకున్నట్టు ఉంటారు, మళ్ళీ లోకంలో కలిసిపోతుంటారు. ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నప్పుడు అనిపిస్తుంది, తెలిసి కావాలని వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు అనిపిస్తుంది. ఎవరు మోసం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. సాధారణంగా సమాజంలో మోసం అన్న మాట విన్నప్పుడు నమ్మకం అన్న మాట వినబడుద్ది. మోసం ఎవరినైనా చేయాలి అంటే నమ్మకం ఉంటేనే మోసం చేయగలం, నమ్మించి మోసం చేయాలి. నమ్మించకపోతే ఏం చేయలేడు, మోసం చేయలేడు. ఎవడైనా సరే ముందు నమ్మించాలి. ఆ నమ్మకం కుదిరిన తర్వాత మెల్లిగా మోసం చేస్తారు. అందుకే నమ్మి మోసపోయాను అనే మాటలు ఎక్కువ వినబడుతుంటాయి మనకి. నేను నమ్మానండి, నన్ను మోసం చేశారండి, నేను నమ్మానండి, నాకు వెనుపోడు పొడిచారండి, నేను నమ్మానండి, నాకు దెబ్బ కొట్టారండి. అంటే నమ్మించి మోసం చేయడం అన్నమాట. నమ్మాను, మోసం చేశారు అని చెప్తూ ఉంటారు. నమ్మక ద్రోహం అన్న పదం వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మోసం అనేది ఒకడు నమ్మకాన్ని బట్టి మోసం జరుగుతుంది అనేది మీకు అర్థమైతే, మరి మనల్ని మనం మోసం చేసుకోవడం దేని మీద ఆధారపడి జరుగుతుంది? అసలు అది ఉందా లేదా అనేది కూడా బైబిల్లో వెతికితే చూడండి ఒకసారి. యాకోబు పత్రికలో నిజంగా ఉందా లేదా ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ వస్తాయా రావా, అసలు నిజంగా అది ఉందా లేదా అంటే చూడండి ఒకసారి. 22వ వచనం, మొదటి అధ్యాయం యాకోబు పత్రిక. అక్కడ ఏమని అంటాడంటే 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా అంటాడు. ఆ మాట మనకి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా కనబడుద్ది. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా అంటే మనల్ని మనమే చీటింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా అంటే అవును. ఏంటి? ఉంటాయి. ఉండొచ్చు కదా, ఉంటాయి. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. మిమ్మల్ని మీరే ఎప్పుడు మోసం చేసుకుంటారు? కేవలం వినువారు మాత్రమై ఉండి. ఎలాగట? కేవలం వినువారు మాత్రం. ఏదైనా సరే ఒక మంచి మనకి చెప్పినప్పుడు వింటామా వినమా అంటే వినటం గొప్ప కాదు, వినడం గొప్ప కాదండి. వినిన దాన్ని ఆచరించడం గొప్ప. అర్థమైందా? ఇప్పుడు చూడండి, చాలా సందర్భాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడంటే అమ్మ కొంచెం వెయిట్ తగ్గాలమ్మా అంటాడు. ఏంటట? వెయిట్ తగ్గాలంటాడు, అంటే బరువు తగ్గాలంటాడు. అలాగేనండి, తగ్గిద్దాం అంటాం. మనసులో నిర్ణయం అయితే తీసేసుకున్నాం, విన్నాం కదా. మరి ఏం చెప్పాడు? అమ్మ నువ్వు వెయిట్ తగ్గకపోతే చాలా సమస్యలు వస్తాయమ్మా, మరి ఒబేసిటీ ఉంది, తగ్గాలమ్మా నువ్వు కొంచెం అన్నారు డాక్టర్ గారు. విన్నాం, తగ్గాలట డాక్టర్ గారు చెప్పారు కదా. విన్నాం కానీ ఏం చేయలేదు. విన్నాం కానీ ఇంటికి వచ్చాం, సరా మామూలే జీవితం. మనసులో మాత్రం పడింది ఆ మాట. విన్నదాన్ని ఏం చేసాం? మెల్లిగా పక్కన పెట్టేసి మన దారిలో మనం వెళ్ళిపోతున్నాం. అంటే దాని అర్థం ఏంటి? మనల్ని మనమే ఏం చేసుకుంటున్నాం? మోసం చేసుకుంటున్నాం. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో డాక్టర్లు ఈ తాగుబోతోళ్ళని పిలిచి అంటారు, అరే నాయనా నువ్వు తొందరగా మందు మానకపోతే ఇంకా మా చేతుల్లో ఏమి ఉండదు, ఇప్పటికే చాలాసార్లు చెప్పి చూసావు, నీకు తేడా కొట్టేస్తుంది, లివర్ ఇబ్బందిగా ఉంది, కిడ్నీలు ఇబ్బందిగా ఉన్నాయి, ఇంక ఇలాగే కంటిన్యూ చేసావంటే ఒక 4-5 నెలల్లో నీకు పెట్టి సిద్ధం చేసేయాలి, కాబట్టి మరి కొంచెం జాగ్రత్త రా నాయన అంటే, అయ్యో డాక్టర్ గారు మానేద్దామండి, ఇప్పటి నుంచో అనుకుంటున్నానండి, ఇంత తేడా వచ్చిన తర్వాత ఇంకే పచ్చ కెమెరాలు అండి, అవునండి బాగా ఎక్కువ ఉన్నాయండి, ముదిరిపోయే బాబయ్య, అయితే ఏం చేయమంటారండి? ఇంకా మానేస్తే బెటర్ నాయన, మానేద్దామండి ఇంకా. డాక్టర్ గారు మీరు చెప్పారు కదండి, ఇంకా రోజు మా ఇంట్లో మా ఆవిడ కూడా గోలెడుతుందండి, పిల్లలు కూడా ఎడుతున్నారు, నాన్న ఇంత తొందరగా చచ్చిపోతే ఎలా నాన్న తెలుసని. ఇంకెలాగూ ఫిక్స్ అయిపోయాం కదండి, మానేద్దామండి అన్నారు. ఎవరి దగ్గర? డాక్టర్ దగ్గర. మన్నాడు సాయంత్రమే మళ్ళీ వెళ్ళిపోయాడు అనుకోండి షాప్ దగ్గరికి. అంటే ఇప్పుడు విన్నాడా వినలేదా? విన్నాడంటారా వినలేదంటారా? విన్నాడు కానీ మామూలుగా వెళ్ళిపోయాడు. అంటే దీన్ని ఏమనాలి? ఎవరు మోసం చేస్తున్నారు? ఇప్పుడు అక్కడికి వెళ్ళి భలే మోసం చేశానండి డాక్టర్ గారిని అన్నాడు అనుకో, మనం ఏమంటాం? నువ్వు ఎవరిని మోసం చేసావు? డాక్టర్ గారిని మోసం చేసావా? మరి ఎవరిని మోసం చేసావు? డాక్టర్ గారిని మోసం చేయలా, నిన్ను నువ్వే
నిన్ను నువ్వే మోసం చేసుకున్నావు. డాక్టర్ గారికి ఏమవుద్ది, రేపు ఇంకో పేషెంట్ని చూస్తాడు, ఆ పేషెంట్ కూడా ఇలాగే చెప్తాడు, మర్నాడు మరో పేషెంట్ని చూస్తాడు. ఆయనకి ఇబ్బంది ఏమీ లేదు, పేషెంట్లు వస్తూ ఉంటారు, వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటాడు, వాళ్ళకి చెప్తూ ఉంటాడు, మందులు ఇస్తూ ఉంటాడు, పంపిస్తూ ఉంటాడు. ఆయన సరా మామూలు ఆయన జీవితం. మోసపోయేది ఎవరు అంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు, నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. తెలిసి తప్పు మీద తప్పు జరిగిస్తున్నావు. తెలిసి మళ్ళీ తెలియదనడానికి సరిపోదు. ఏదో రోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుటి మనం అందరం ప్రత్యక్షం అవ్వాలి. ఆ రోజు నాకు తెలియదు ప్రభు అనడానికి ఆయన ఛాన్స్ అయితే ఇవ్వడు.